పెంచండి. మీ సన్నిధి ప్రత్యక్షత వాక్యము ద్వారా మా తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులు, దేవుని పిల్లలు, కూడి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న దైవజనులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ 3 రోజులు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే మరణం తరువాత జరిగే రహస్యాలు అని. మరణం తదనంతరం సంభవింపబోయే సంగతులు. అవి రహస్యాలా అంటే అవును, రహస్యాలే. ఎందుకంటే ఏం జరుగుతుందో అన్నది ఎవరికి తెలీదు. మనిషి భూమి మీద ప్రాణాన్ని విడిచిన తరువాత ఏమవుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆత్మ ఉందా, మరొక లోకం ఉందా, ఈ ప్రశ్నలన్నీ ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో రాక తప్పవు, వస్తాయి. మరి వాటికి జవాబులు బ్రతికున్నప్పుడే, కన్ను మూయక ముందే ఆ జవాబును తెలుసుకొని చావాలి. ఏమండి, ఒక పరీక్షకు వెళ్ళే ముందు ప్రశ్నాపత్రం, దానికి జవాబులు రాసే ముందు ఇవ్వబడిన ప్రశ్నలన్నిటినీ మనం రాయగలగాలి అంటే ఒక విద్యార్థి ఏం చేయాలి? ముందుగానే చదువుకోవాలి, చదవాలి. ఏ ప్రశ్న వస్తుందో మనకు తెలియదు. ఏమండి, బడికి వెళ్ళే పిల్లలు మొదలుకొని కళాశాలలకు పోయే విద్యార్థుల వరకు మనం ప్రతి ఏటా పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాం. ఏ ప్రశ్న వస్తుందో మనకు తెలియదు. ఏమండి, ప్రశ్నే మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. అందులో ఒక్కోసారి మనం చదువుకున్న ప్రశ్నకు జవాబు రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాకపోనవచ్చు. అలాంటప్పుడు మనం రాయబోయే పరీక్షను గూర్చిన అవగాహన మనకు అవసరం. అంటే దేని మీదైతే మనం పరీక్ష వ్రాయబోతున్నామో అది హిస్టరీయా అంటే చరిత్ర, కెమిస్ట్రీయా, ఫిజిక్సా, ఏమండి, బయాలజీయా, మ్యాథమెటిక్స్ అంటే లెక్కల, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద పరీక్ష నిర్వహిస్తారు మనకి. ఆ సబ్జెక్ట్స్ మీద మనకు అవగాహన కావాలి అంటే మనము వాటిని చదవాలి. ఏ పరీక్షలో ఏ జవాబులు మనం రాయాలో అన్నది ముందుగానే మనం చదువుకుంటున్నాం. అవే టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు అంటారు, అంతే కదా. ఈ పాఠ్య పుస్తకాలు ఎవరైతే రాత్రి పగలు చదువుకుంటారో, ఏ ప్రశ్న ఇవ్వండి, ఏ లెక్క రానివ్వండి, మనం ప్రతి దానికి చక్కగా జవాబు చెప్పి వ్రాసి మనం ఉత్తీర్ణులు అవుతాం. అంటే ఒక మెరిట్ సాధిస్తాం, ఒక గొప్ప తరగతిని సాధిస్తాం. ఫస్ట్ క్లాసా, డిస్టింక్షనా, ఫస్ట్ ర్యాంకా, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంకులు సాధించేవాళ్ళు ఉంటారు, దేశవ్యాప్తంగా ర్యాంకులు సాధించేవాళ్ళు ఉంటారు. ఏమండి, మరి దేశవ్యాప్తంగా వాళ్ళు ర్యాంకులు సాధించారు అంటే వాళ్ళు ఏం చేశారు? చదివారు. ఏం ప్రశ్నలు వస్తాయి వాళ్ళకి తెలుసా? చెప్పండి. పేపర్ ఏమి లీక్ అవ్వదండి, పేపర్ ఏమీ లీక్ అవ్వదు. ముందుగా తెలీదు ఏం ప్రశ్న వస్తుందో మనకు తెలీదు. కానీ వీళ్ళు సబ్జెక్ట్ అంతా చదువుకున్నారు. ఏ ప్రశ్న వచ్చినా సరే జవాబు రాయగలరు. ధైర్యం, ధీమా. వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా వచ్చు. ఈరోజు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అండి హిస్టరీ. ఏ ప్రశ్న ఇవ్వనివ్వండి నేను రాసేస్తాను. ఈరోజు నాకు నచ్చిన లెక్కలండి, ఏ లెక్క ఇవ్వనివ్వండి నేను రాసేస్తాను.
ఎవరికి ఉంటుంది ఆ ధీమా? బాగా చదివే వాళ్ళకి. మొద్దులు ఉంటారండి కొంతమంది, మొద్దులు పుస్తకం పట్టరు, రాత్రి పగలు చదవరు, దేశదిమ్మర్లుగా ఊరి మీద తిరుగుతుంటారు. వీడికి ప్రశ్న పత్రం చూడగానే మొత్తం మర్చిపోతారండి. అసలు గుర్తుంటే కదా వీడికి ఏమైనా. అందరు మొక్కలు చూస్తుంటాడు, అందరూ రాస్తుంటారు. పాపం వీడెందుకు రాయటం లేదు? చదవలేదు. వాడు ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? ధీమాగా, భయంతో, పాస్ అవుతామో లేదో వాడు ముఖంలో కనబడుతుంటుంది అది. ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలుసా? మనందరం రాయబోయే ఒక పరీక్ష ఉంది. ఏంటా పరీక్ష? అదే డెత్, మరణం. మరణం అనే పరీక్ష నుంచి తప్పించుకోగలిగిన మగాడు మొనగాడు ప్రపంచంలో ఎవడైనా ఇప్పటి వరకు ఉన్నాడా? మీరు చెప్పండి. లేదంటే మా ఊర్లో ఉన్నాడండి ఒకడు, 100 ఏళ్ళు అయిపోయింది, 150 ఏళ్ళు అయిపోయింది, 200 కూడా దాటేసిందండి అని చెప్పగలరా? చెప్తే అబద్ధం మీరు చెప్పేది. ఎవడు లేడు ప్రపంచంలో. ఉంటే ముందు మీడియాలో చూపిస్తారండి. అలాగని తప్పుడు లెక్క చెప్పేసావు అనుకోండి, నాకు 200 సంవత్సరాలండి అని నిన్ను పరీక్షిస్తారు డాక్టర్లు. నువ్వు పుట్టి ఎంతకాలం అయిందో పరీక్షల్లో తెలిసిపోద్ది, నీ రక్త పరీక్షలు. ఏమండి? కనుక అబద్ధాలు చెల్లవు. కనుక ఎవడైనా ఈ పరీక్షను రాయాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఇందులో చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేదు. నేను ఈ పరీక్ష రాయనండి, ఈ పరీక్ష నుంచి తప్పించేసుకుంటానండి మీరు ఎవరైనా చెప్పగలరా ధైర్యంగా? చెప్పలేరు. అంటే ఖచ్చితంగా ఈ పరీక్షను మనం రాసి తీరాలి. మరి వ్రాసే ముందు ఏమైనా చదువుకున్నారు దానికోసం? ఏం చదవండి? మరణం కోసం ఏం చదవండి? మరణం పాస్ అవ్వడం కోసం ఏం పుస్తకాలు ఏమైనా ఉన్నాయి చెప్పండి బాబు, అర్జెంటుగా మేము చదివేస్తాం. ఉంది, అందుకే మీటింగ్ పెట్టారు. ఏమంటే మీరు నిజంగా అదృష్టవంతులారా. 3 రోజులు వస్తే, ఈ ఒక్కరోజు వింటే మీకు అర్థం కాదు. 3 రోజులు ఈ సభలకు వచ్చి మీరు వింటే నేను చెబుతున్నాను, పరీక్ష మీరు ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిపోతారు. మీకు ఇష్టం లేదా పాస్ అవ్వడం? మీ అందరికీ పాస్ అవ్వాలనే ఉంది కదండి. అవునండి, నాకు కూడా మీ అందరూ పాస్ అవ్వాలనే ఉంది. ఎందుకంటే మీకు టీచర్గా మీకు పాఠాలు నేర్పించడానికి ఈ 3 రోజులు వచ్చాను కాబట్టి మీరందరూ పాస్ అవ్వాలి. కాబట్టి పరీక్షను రెడీ అవ్వండి. పరీక్షకి ఎప్పుడొకప్పుడు 60, 70, 80, 90 ఎప్పుడొకప్పుడు ఈ పరీక్షను వ్రాసి తీరాల్సిందే మనమంతా. మరి పరీక్షను రాయాలంటే చదువు వద్దా? చెప్పండి. ఏమిటి? మరణం తర్వాత జరగబోయే విషయాలను గూర్చి ఏ పుస్తకంలో ఉంది? గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు చాలా రాశారులేండి, కానీ అన్నీ నిజాలు కావు. అందులో చాలా కట్టుకథలున్నాయి, మనిషి ఊహించి రాసినవి ఉన్నాయి. అలాంటి పుస్తకాలు కానీ తప్పుడు పుస్తకాలు చదువుకున్నారు అనుకోండి, మీరు పరీక్ష పాస్ అవ్వరు. మిమ్మల్ని పాస్ చేసే ఒక గైడ్, మిమ్మల్ని మరణాన్ని దాటించే ఒక గొప్ప పుస్తకం ఉంది ప్రపంచంలో. అదేంటో కాదండి, దట్ ఈజ్ ఒకే ఒక్క పుస్తకం, ది బైబిల్. బైబిల్ మాత్రమే. బైబిల్ చదువుకున్నవాడు మాత్రమే ఈ పరీక్షను ఖచ్చితంగా పాస్ అయి తీరుతాడు. ఎందుకంటే అది కథల పుస్తకం కాదు. బైబిల్ కథల పుస్తకం కాదు. ఇది మనిషి ఊహించి వ్రాసిన గ్రంథం కాదు. ఇది ఏమిటి? బైబిల్ మేము ఎందుకు నమ్మాలి? బైబిల్ మనం ఎందుకు నమ్మాలి అంటారా? అది వ్రాయించింది దేవుడు గనుక. సమస్తాన్ని ఎరిగినవాడు గనుక, ఏమి మీకు సంభవించబోతుందో ఎరిగినవాడు గనుక మీకు ముందుగా చెప్పాడు, ముందుగానే మీకు వ్రాయించాడు. అవునండి, చదవాలి. చదవరా? చాలామంది పాపం బైబిల్ చదివితే నిజాలు తెలుసుకుంటారు కదండి, కానీ చదవనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలామంది. వద్దు, మీరు బైబిల్ చదవకండి, మత గ్రంథం అది.
క్రైస్తవ్యానికి సంబంధించిన పుస్తకం అది, అబద్ధాల పుస్తకం అది, బూతు పుస్తకం అది. బూతు పుస్తకమా? ఒరే, బూతు సినిమాలు చూస్తున్నావురా? సినిమాలు సిగ్గు లేదు నీకు? డబ్బులు ఖర్చు పెట్టి ఒక టికెట్ 1500 అట్టండి. ఈ మధ్యన ఏదో దరిద్రమైన సినిమా విడుదలైతే దాని ప్రీమియర్ షోకి టికెట్ 1500. 1500, 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక కట్టుకథను సినిమా చూడడానికి వెళతావు. అందులో ఏముంది? భక్తి నేర్పించాడు అక్కడ. ఏమండి? రక్తి. ఏమండి? నీకు మట్టెక్కించే పాటలు, బూతులు నేర్పించే మాటలు, అవే కదా సినిమాల్లో ఉన్నాయి. లేవండి, సినిమాలు చాలా మంచివండి, ఉత్తమమైనవండి, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలండి అని మీరు చెప్తారా? అబద్ధం, అబద్ధం అండి అది. మరి అలాంటి బూతు సినిమాలు చూస్తున్నావు. ఏమండి? అది బూతు కాదట, అది బూతు కాదట. వీడి అభిమాన హీరో, ఆడు పాడిన పాట బూతు కాదు, ఆడు వేసిన నాట్యం బూతు కాదు, వాడితో నటించిన నటీమణి ఆమె బూతు డాన్సర్ కాదట. నిజమే, అవేవి బూతులు కావట. ఒక పోస్టర్, సినిమా పోస్టర్. నా చిన్నప్పుడు ఇప్పుడు కూడా ముద్దులు పెట్టుకునే పోస్టర్లు కనబడలేదండి. అసలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ముద్దులు కూడా పెట్టుకునేవారు కాదండి. హీరో ఈ చెట్టు దగ్గర నిలబడితే హీరోయిన్ ఈ చెట్టు దగ్గర నిలబడి మాట్లాడుకునేవారండి, అంతే. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కలబడిపోయి, ఏమండి, దొర్లిపోయి పనికిరాని అసభ్యకరమైన అశ్లీలతతో కూడిన దౌర్భాగ్యపు సినిమాలు. అవేవి బూతులు కావురా మీకు? బైబిల్ బూతా? చాలామంది అవివేకులు, మూర్ఖులైన వారు మాట్లాడే పనికిరాని మాటలు. బైబిలు బూతు పుస్తకం అట. రై, అలా మాట్లాడిన ఆ పిచ్చి సన్నాసితో ఎవడైనా కావచ్చు, వాడికి ఒక సమాధానాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒరే, ఇండియన్ పీనల్ కోడ్ ఈ మధ్యన భారత సంవిధానం అనేది ఏదో పేరు మార్చాలండి దానికి, బిఆర్ఎస్. అందులో ఏముంటుందో తెలుసా? సెక్షన్లు ఉంటాయి, సెక్షన్లు. ఆ సెక్షన్లో ఏముంటుందో తెలుసా అండి? ఏది తప్పు, ఒక స్త్రీని ఏ అవయవాన్ని పట్టుకుంటే తప్పు, ఏం చేస్తే తప్పు, ఒక పురుషుడు ఒక స్త్రీతో ఏం చేస్తే తప్పు వ్రాసి ఉంటాయండి. అడగండి పిచ్చి సన్నాసుల్ని. లా చదువుకున్నాడు ఎవడైనా ఉంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఈరోజు చట్టాలలో, భారతదేశంలో మనం నియమించుకున్న చట్టాలలో ఇవి వ్రాసున్నాయి. ఏ అంగాన్ని చూపిస్తే బూతు, ఏ అంగాన్ని పట్టుకుంటే తప్పు, దానికి ఏ శిక్ష అని వ్రాసున్నాయి. అవునా? బూత్ అంటావా దాన్ని? ఆ పుస్తకం బూతు పుస్తకం అంటావరా నువ్వు? అనలేవు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఏంటి? మీ పిల్లలందరూ పెద్ద పెద్ద డాక్టర్లు చేస్తారు కదా. మా అమ్మాయి డాక్టర్ అండి, మా అబ్బాయి డాక్టర్ అండి. మంచిదే, మంచిదే. ఎందుకంటే డాక్టర్ అంటే మరొక దేవుడు, అంతే కదండి. మన ప్రాణాన్ని కాపాడే అమ్మాయి అయితే దేవత, అబ్బాయి అయితే దేవుడు కదా. వాళ్ళ పుస్తకాలు ఎప్పుడైనా తీసుకొని రావు. రే దరిద్రుడా, ఎవడైతే బైబిల్ బూతు పుస్తకం అంటున్నాడో ఒక్కసారి మెడికల్ పుస్తకాలు తీసుకో. నీ పిల్లలు కూడా చదివే ఉంటారులే, లేదా నీ కుటుంబంలో ఎవడో ఒకటి దిక్కుమాలినోడు చదివి ఉంటాడు. మీ పిల్లలు, ఆడపిల్లలు కూడా చదివి ఉంటారు. ఎందుకంటే చాలామంది మరి ఆడపిల్లలు మెడిసిన్ చేస్తున్నారు కదండి. మా అమ్మాయి మెడిసిన్ చేస్తుందండి అని అక్కడ డాక్టరు బోర్డు మీద ఏం బొమ్మ గీస్తాడో తెలుసా? ఒక పురుషుని యొక్క రహస్యమైన అవయవాలు, కంటికి కనిపించని అవయవాలు బొమ్మలుగా గీస్తారు. మనం కప్పుకుంటున్నాం కదా, సిగ్గుతో కప్పుకుంటున్నామే, అవన్నీ బోర్డు మీద బొమ్మలు వేస్తాడు. ఎందుకు వేసాడు బొమ్మ? బూతు నేర్పించడానికా? కాదురా. ఒకవేళ అవయవం, ఈ దేహంలో పలానా అవయవానికి ఏమైనా రోగం వస్తే ఆ అవయవానికి ఎలాంటి వైద్యం చేయాలి? అది లోపల అవయవాలు కావచ్చు, బయట అవయవాలు కావచ్చు, శరీరంలో అంగాలు, భాగాలు, అవన్నీ. మరి మీ అమ్మాయి రోజు చూస్తుంది కదా పుస్తకాలు తీసి,
కలర్ ఫోటోలు కూడా ఉంటాయండి, తెలుసా మీకు? రాయ్ కూర్చో, రాండి కూర్చోబెట్టండి అండి. ఎదురు నిలబడ్డాం. దేవుని పిల్లలారా, అవన్నీ ఏంటి? రంగు బొమ్మలతో చూపిస్తుంటారంటే ఒక అమ్మాయి అబ్బాయి తాలూకు అంగాలు ఎలా ఉంటాయి, రహస్య అవయవాలు ఎలా ఉంటాయి చదువుతుంటుంది. మరి ఏంటది? మెడిసిన్, వృత్తి, ఆరోగ్యం, ఆరోగ్య శాస్త్రం అని దానికి పేరురా. అందులో సెక్స్కి సంబంధించిన పాఠాలు కూడా ఉంటాయి. అంటే సుఖ వ్యాధులు ఏమైనా వచ్చాయనుకోండి, ఎందుకంటే పచ్చిగా మాట్లాడాలి ఈ సమాజానికి. సుఖ వ్యాధులు అంటే నువ్వు తప్పుడు త్రోవలు తొక్కి రోగాలు వస్తే దానికి సంబంధించిన వైద్యం. ఆ సుఖ వ్యాధులకి ఏ మందులు వాడాలి, ఆ సుఖ వ్యాధులు వస్తే ఏ అవయవాలు ఎలా దెబ్బతింటాయి, వాటి మీద ఏర్పడే కురుపులేంటి, పొక్కులేంటి, మరి ఇవన్నీ నేర్పించాలి కదా. రేపొద్దున ఎవరికైనా జబ్బు వస్తే వాడిని మార్చొద్దా, వాడిని బాగు చేయొద్దా? అందుకే ఏం చేయాలి? చూపించాలి, బొమ్మలు చూపించాలి. ఇంకా చచ్చిపోయిన శవం దగ్గర తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు తెలుసా అండి? చచ్చిపోయిన శవాన్ని పడుకోబెడతారండి, బట్ట ఉండదండి దాని మీద. అడగండి, ఎవరినైనా మీలో చదువుకున్న ఉంటే అడగండి. ప్రాక్టికల్స్ అంటారు దాన్ని. ఏమంటారు? ప్రాక్టికల్స్. ఇదిగో ఈ అవయవాన్ని పలానా పేరుతో పిలుస్తారు, ఈ అవయవాన్ని ఇలా కోస్తారు, అన్నీ కూడా శవమని ముందు పెట్టి, బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న దేహాన్ని, శరీరాన్ని ముందు పెట్టి ఆడాళ్ళు మగాళ్ళు అందరూ చూస్తుంటే చూపించి పాఠం నేర్పిస్తుంటాడు. ఏంటది? పాఠం రా రే, పాఠం అది. వైద్య శాస్త్రం రా, దాని పేరు భూత్ అంటావా దాన్ని? భూత్ అన్నోడు సన్నాసి. అంతకన్నా గొప్ప శాస్త్రం రా బైబిల్. ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే? ఎవరికీ తెలియదు బైబిల్ కోసం. అందుకే కదా ఏమండి 12-15 సంవత్సరాలుగా ఈ సవాలు. 4 గోడల మధ్య కాదండి, నేను వెళ్ళే ప్రతి చోట బహిరంగంగానే బైబిల్ తప్పన్న మొనగాడు మగాడు మేసం ఉన్నాడు ఎవడనంటే కమాన్ అని పిలుస్తుంటే ఒక్కడొచ్చాడు ఈరోజు. ఒక్కడో రాడు, రాలేదు అంటే ఎవడికి? మేసం లేనివాడాడు, మేసం లేనివాడాడు. క్రైస్తవుడు మేసం ఉన్న రోషగాడు. అంటే బైబిల్ తప్పు కాదురా, నిజమని నిరూపించే దమ్మున్నోళ్ళు మనం. ఎవడు రాడండి, రాలేదు ఎప్పటి వరకు. ఎక్కడే మీకు చూపించాలనుకున్నారేమో, హైదరాబాదు లాంటి జంట నగరాలలో నడిబొడ్డున మెట్రో గ్రౌండ్ లో పబ్లిక్ గా వేదిక మీద తెరల మీద చూపించాను. ఎవడైనా ఉంటే కమాన్ రండిరా అని ఈ మధ్యన ఫ్రెష్ గా పిలిచి వచ్చాను. డిసెంబర్ 2, 3, 4, 5 తేదీలు ఫ్రెష్గా సవాలు వదిలొచ్చాను. మరి డిసెంబర్ నెలాఖరైపోతుంది, ఎవడు రాడేంటి? మగాళ్ళు కారా? చీరలు కట్టుకున్నారా మీరు? చీరలు కట్టుకున్నారు మీరు. నాకెందుకు తెలుసండి ఇంత బాధ? ఒరేయ్, నీకు తెలియకపోతే మూసుకొని పో పక్కకి, బైబిల్ జోలికి రాకో. నేను మాట్లాడాలంటే నీ దగ్గర కూడా చాలా బూతులు ఉన్నాయి బిడ్డ. మాట్లాడమంటావా? ఛీ, నీలాంటి కారే నేను. నా బైబిల్ గొప్పతనాన్ని చెప్పడానికే నాకు సమయం సరిపోద్దురా. నీ పుస్తకాల జోలికి రావడం కర్మ నాకేంటి? నీ పుస్తకాల జోలికి వచ్చి మాట్లాడే అవసరత నాకు లేదు. ఛీ, షేమ్ అది. నీ పుస్తకాల్లోనూ బూతుకోవడం కోసం మాట్లాడమంటే మాట్లాడతా, బొమ్మలతో సహా, గుడుల మీద ఉన్న బొమ్మలతో సహా మాట్లాడగలను నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. నా జోలికి వచ్చావా, బైబిల్ జోలికి వచ్చావా, విడిచిపెట్టను, సహించను నిన్ను. అందుకే ఏం చేయాలి? మూసుకొని పో. నీ దగ్గర గొప్ప ఉందా చెప్పుకోరా, చెప్పుకో. నీ దగ్గర ఉన్న గొప్ప ఏంటో. నా గొప్ప నేను చెబుతాను. ఏమండి, చందన బ్రదర్స్ ఇక్కడ చీర అమ్ముతాడు, అక్కడ బొమ్మన బ్రదర్స్ చీర అమ్ముతాడు. అవునా? ఇద్దరు చీరలే అమ్ముతున్నారు. మీరు ప్రేక్షకులు ఏం చేస్తారు? మీకు నచ్చిన దగ్గరికి వెళ్తారు. చందనవాడు అడుగుతాడట, ఆ బొమ్మనవాడు చీర చాలా చెత్త చీర అంటే, షటాప్, నువ్వెవడరా చెప్పడం, నువ్వు చీర అమ్ముతున్నావు కదా. అప్పుడు ఆడేమంటాడు? అదిగో ఆ చందనవాడు చీర చెత్త చీర, పనికిరాని చీర, నాణ్యత లేని చీర. ఈరోజు జరుగుతున్న దందా అదేనండి. ఒకడి మీద ఒకడు దుమ్మెత్తు పోసుకోవటం,
నీ గ్రంథం తప్పు అంటే నీ గ్రంథం తప్పు, ఎందుకురా తప్పు అని చెప్పుకోవటం. ముందు నీ పుస్తకంలో ఉన్న మంచి ఏంటో చెప్పరా. అలా చెప్పే ప్రపంచంలో ఒకే ఒక సంఘం, విశ్వవిద్యాలయం, క్రైస్ట్ చర్చ్ అండ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ప్రపంచంలో మరలా చెప్తున్నాను, ఎవరి జోలికి పోదో, ఎవరు మతం జోలికి వెళ్ళదు, ఎవరు పుస్తకం జోలికి వెళ్ళదు, ఎవరు దేవుడి గురించి తప్పుగా పన్నెత్తి మాట్లాడదు. నా దేవుడు జోలికి వస్తే మాత్రం ఓడించినంత వరకు నిద్రపోదు. ఓడించినంత వరకు. నీకంత దమ్ముందా నిరూపించే, కమాన్, సంతకం పెట్టిన దమ్ముంటే సంతకం పెట్టరా కండిషన్లకి, నేను ఓడించేస్తాను, ముందే చెప్తున్నాను. దేవుని పిల్లలారా, బైబిలు బూతు పుస్తకం అట. ఏమర్థమైందిరా నీకు? బూతులు కావురా. ఈ సమాజాన్ని బాగు చేయాలి అంటే ఏం తప్పు మనిషి చేస్తున్నాడో ఆ తప్పుని ఎత్తి చూపించాడు. ఒరే, ఇలా చేస్తే తప్పు. ఒక అన్న తన చెల్లితో పోకూడదురా, ఒక కుమారుడు తన తల్లితో పోకూడదురా, కన్న బిడ్డను చెరచకూడదురా. ఇది చెప్పిందిరా బైబిల్ శాస్త్రం. పలానా వాడు తప్పు చేస్తే ఇదిగో పలానా దగ్గర ఇలాంటి తప్పు జరిగింది అని హెచ్చరించింది బైబిల్. తప్పును గూర్చి చెప్పినంత మాత్రాన తప్పు కాదది, తప్పుడు గ్రంథం కాదది. ఒక తప్పును గూర్చిన చెప్పిన చట్టం, ఇండియన్ లా ఎలాగైతే తప్పుడు పుస్తకం కాదో, సమాజంలో మనిషి చేసే తప్పులను చెప్పి ఎత్తి చూపించి సరిచేసే పుస్తకం రా బైబిల్. అదెలా తప్పుడు గ్రంథం అవుతుంది, బూతు గ్రంథం అవుతుంది? దేవుని పిల్లలారా, కనుక పరీక్ష పాస్ అవ్వాలి అంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన వాడే ఉత్తీర్ణుడు, ర్యాంకర్ అవుతాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతాడో తెలుసుకుంటాడండి. తెలుసుకున్నాడు భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము తెలుసు అనుకోండి మనకి. ఏమండి, మీకేం ప్రశ్న ఉంటుందా? ఏం ప్రశ్న లేదు. అయినో పరీక్షకి వెళ్తున్నానండి, నాకు అంతా తెలుసండి, రాసేస్తాను, ఏ పరీక్ష వచ్చినా ఏ ప్రశ్న వచ్చినా పాస్ అవ్వగలను నేను అని ఎలాగైతే ధీమా నువ్వు వ్యక్తపరుస్తావో అలాంటి ధీమా కలిగిన వాడు బైబిల్ చదివినవాడు. కనుక మరణం తరువాత జరిగే రహస్యాలు అంటే ఎవడికి రహస్యం? బైబిల్ చదవని సన్నాసులకు రహస్యం అది. బైబిల్ చదివిన మీకు ఓపెన్ సీక్రెట్. మీకు పేపర్ లీక్ అయిపోయింది, దేవుడు ముందే చెప్పేశాడు, మార్గాన్ని చూపించేశాడు, అందుకే యేసుప్రభువును పంపించాడు. నేను ఎక్కడికి వెళుతున్నాను మీరు కంగారు పడకండి, నేనే మార్గం, నేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మొత్తం నేను చెప్తాను అని బైబిల్లో దేవుడు మొత్తం వివరించాడండి. విందురుగాని రేపు ఎల్లుండి ఉందిగా. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే అంత గొప్ప దిక్సూచి. నువ్వు కన్ను మూసాక ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నది చెప్పిన మహాగ్రంథం. మనిషి వ్రాసిన తప్పుడు కథలు, కథనాలు, పుస్తకాలు చదివితే నువ్వు తప్పుగానే అనుకుంటావు, తప్పుగానే ఊహించుకుంటావు, కట్టుకథలనే నమ్ముతావు నువ్వు. మనిషి ఎలాంటి కట్టుకథలు రాశారంటే మరి చెప్పాలి కదా, మీకు కట్టుకథ ఏంటో నేను కూడా చెప్పాలి కదా, అయితే మీకు అర్థం కాదు. ఎలాంటి కట్టుకథ రాశారంటే, ఏమండి, మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందంటే అతని శరీరాన్ని ప్రాణం వదిలేసిన తర్వాత 7 రోజులు తిరుగుతుందటండి శవం చుట్టూ. అవునా? 7 రోజులు తిరుగుతుందా? నిజమే. వినడానికి ఏదో కొంచెం బాగున్నట్టుగా ఉంది, ఎందుకంటే శరీరంతో ఉన్న బంధం బట్టి, చుట్టూ ఉన్నోళ్ళ బంధాన్ని బట్టి. ఆహా, అయితే శరీరం చుట్టూ ఆత్మ ఉంటుందన్నమాట. ఇదొక కథ. ఇంకొక కథ, ఎవరైనా ఒకవేళ ఎవరైనా చంపేశారనుకోండి, అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రాణం తీసేశాడు, అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు, చంపేశారనుకోండి, దీనికి ఒక కథ అల్లారండి. ఏంటా కథ? ఎవరినైనా చంపేసి బలవంతంగా ప్రాణం తీస్తే ఆ ఆత్మ ప్రేతాత్మ అయిపోతుంది. ఏమైపోద్దట? ప్రేతాత్మ. మరి ప్రేతాత్మ ఏం చేస్తుందండి? ఏం చేస్తుందా? చంపిన వ్యక్తి మీద దెయ్యమై పగ తీర్చుకుంటుంది. అబ్బా, ఇది ఇంకా బాగున్నట్టుంది కదా. ఏమండి, అందులో దెయ్యం అనేసరికి మనకు భయం. ఇలాంటి కథలంటే మనం నమ్ముతాం.
అవునా? చాలా కథలు ఉన్నాయండి ఈరోజు ప్రపంచంలో. నిజమా? కథలు నిజమేనా? కథలు నిజం ఎందుకు అవుతాయి? కథ ఎప్పుడు కథే. కథ అంటే కల్పితం. అందుకే చూడండి, సినిమాల ముందు కానీ సీరియల్ ముందు కానీ ముందు ఒక నోట్ ఇస్తాడు, నల్లటి స్క్రీన్ మీద తెల్లటి అక్షరాలు, ఈ సినిమాలోని పాత్రలన్నీ కేవలం కల్పితం, ఇది బ్రతికున్న ఏ వ్యక్తికి సంబంధించినవి కావు. అంటే కథ అన్నమాట అది. కథ. అవునండి, కథ. బైబిల్ కథల పుస్తకం కాదు. అందుకే 2025లో ప్రపంచంలో, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ క్రైస్తవుడు చెయ్యని విధంగా క్రైస్ట్ చర్చెస్, సార్వత్రిక క్రీస్తు సంఘాలు మరియు BOUI పాన్ ఇండియన్ క్రిస్టియన్ ఆల్బమ్ 6 భాషల్లో దించుతుందండి. మొట్టమొదటిసారిగా 6 భాషల్లో దించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇండియాలో, ఎక్సెప్ట్ క్రైస్ట్ చర్చ్ సార్వత్రిక క్రీస్తు సంఘం. 6 భాషల్లో పాటల, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా. అబ్బా, 6 భాషల్లో ఎందుకండి? మరి వినాలి కదా. అందుకే దాని పేరేం పెట్టారో తెలుసా? కథ కాదిది, నిజమే ఇది. కథ అనుకుంటున్నావురా బైబిల్ అంటే? బైబిల్ అంటే కథ కాదు, దేవుడే వ్రాసిన గ్రంథం. చూద్దాం ఒక్కసారి ఆ పాట. కమాన్, అలా ఉండండి కాసేపే. ప్లే సౌండ్ ఇస్తారు. దేశంలో 6 భాషల్లో రిలీజ్ అవబోతుంది ఇది జనవరిలో. కథ కాదిది, నిజమేది, ఆ దేవుడే రాసినది. కథ కాదిది, నిజమేది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. లైట్స్ ఆన్. పూర్తి పాట జనవరి నుంచి ఉందరు. కానీ 3 చరణాలతో కూడి బైబిల్ అంటే ఏంటో బైబిల్ అంతటిని 3 చరణాల్లో ఇమిడ్చి ఆ పాట భారతదేశంలో 6 భాషల్లో రాబోతుంది. అలాంటి అద్భుతమైన పాటలు. బైబిల్ కథల పుస్తకం కాదు ఇది, దేవుడే సాక్షాత్తు రాయించిన మహాజ్ఞాన గ్రంథం, పుస్తకం. ఇప్పుడు మరణం అనే పరీక్షను గెలవాలి అంటే ఏ పుస్తకం చదవాలి? మనుష్యులు రాసే కట్టుకథల పుస్తకాలు వద్దు. ఏం చదవాలి? బైబిల్. నీకు పరలోకానికి, మరొక మహాలోకానికి దారి చూపించే గైడ్. గైడ్లు చదువుకుంటారు కదండి చాలామంది, పరీక్షలు పాస్ అవ్వాలంటే గైడ్లు చదువుకుంటారు. అంతకన్నా గొప్ప గైడ్ బైబిల్. చదవాలి, మన పిల్లలతో చదివించాలి. ఎందుకంటే అందరూ రాయబోయే పరీక్షలో మనం ఉత్తీర్ణులు కావాలి. మనుష్యులు రాసినవైతే కట్టుకథలండి, బైబిల్ కట్టుకథల పుస్తకం కాదది. మనిషి రాసింది కట్టుకథని ఎలా చెప్పగలమా అనుకుంటున్నారా? ఏమండి, మనిషి ఇప్పుడు ఇందాక రాశాడు కదా, ఏంటి కట్టుకథ, ఏంటో కట్టుకథ.
చనిపోయిన తర్వాత మనిషి ఎవరినైనా చంపేస్తే దయ్యమైపోతుంది. మళ్ళా దయ్యాలని మగ దయ్యాలు తక్కువ అండి. ఎందుకో ఎప్పుడైనా మీకు దయ్యాల్లో చూడండి, ఏటోనండి అన్నీ ఆడదయ్యాలే కనబడుతున్నాయండి. శంకిని, డాకిని, కామిని, మోహిని, అబ్బా ఏమండి పిశాచాల పేర్లన్నీ ఆడవే. మగోళ్ళు అందరు మంచోళ్ళు, ఆడవాళ్ళు ఎందుకంటే అమాయకురాలు దెయ్యాలు చేశారు. ఆడవాళ్ళందరూ దెయ్యాలా? తెల్ల చీర కట్టుకొని ఉంటుందటండి, పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయట. మళ్ళా ఏం పాపం జుట్టు వేసుకోవడానికి కూడా టైం లేదు, విరబూసుకొని ఉంటుందట, చెట్టు మీద ఉంటుందట. కాయలు ఉన్నాయా తెంపుకో తినడానికి? శ్మశానంలో తిరుగుతుంటుందట. ఆహా, ఏం కట్టు కథలండి. మీరు కూడా అదే నమ్ముతారు కదా. లైట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత ధైర్యం కూర్చున్నారు. ఇక్కడ లైట్లు ఆరిపోయిన తర్వాత ఎవ్వరూ లేకుండా మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఉండగలరా మీరు? ముందు మీకు వచ్చే భయం, అమ్మో దెయ్యం ఉందేమో ఇక్కడ. ఎవడైనా ఆ టైంలో అంటే చాలు మీ గుండె ఆగిపోయేటంత పని. నమ్మకండారా, నిజాలు కావవి, అబద్ధాలు, కట్టుకథలు. కట్టుకథలని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తారు, మీకే అర్థమైపోతుంది. అబద్ధము మీరు ఎలా చెప్పేస్తున్నారంటే అబద్ధం అని మాకు రుజువు చూపించండి అంటారా? మరి రుజువు చూపించడానికే కదా వచ్చాను నేను, కట్టుకథలు చెప్పేవాడిని కాను కదా నేను. ఏమండి, నిజంగా ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే ఆ వ్యక్తి దెయ్యమైపోతే, ఆడదే కానీ మగాడే కానీ, ఆ దెయ్యమైపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి మీద పగ తీర్చుకోవడమే నిజమైతే, ఇవన్నీ మీరు వింటున్నారు పుస్తకాల్లో, సినిమాల్లో, కథల్లో మీరు వింటున్నారు. నిజమైతే ఓకే, పోలీసులు ఎందుకండి చెప్పండి? వీడు చంపేసి పారిపోతారు ఎక్కడికో, పోలీసులు తిరుగుతుంటారండి ఇన్వెస్టిగేషన్. ఈ శవం ఎలా వచ్చింది ఇక్కడికి, ఎన్ని గంటలకి ప్రాణం పోయింది, ఈ దరిదాపుల్లో ఎవరున్నారు, ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ప్రేమించిన వాళ్ళు ఉన్నారా, అన్నీ ఆరా తీస్తుంటారండి పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు 1 నెల, 2 నెలలు, 3 నెలలు దర్యాప్తు చేస్తారండి. ఇన్వెస్టిగేషన్ అంటారు దాన్ని. అప్పుడు చేసి ఎక్కడో పట్టుకుంటారండి, ఎక్కడో నక్కుంటాడు ఇటు దొంగోడు, చంపేసి పరారైపోయి ఉంటాడు ఎక్కడో. పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఏరా ఎక్కడరా దాక్కున్నావు, చంపేసి అమాయకంగా వెళ్ళిపోతావు. ఒక అమాయకురాలు ప్రాణం తీసావు కదరా, ఒక అభాగ్యుడు ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసావు కదరా, పదా అని వాడికి బేడీలేసి, ఏమండి జడ్జి గారి ముందు నిలబడితే జడ్జి గారు రిమాండ్ అంటే అప్పుడు వాడు జైలుకి పంపిస్తారు. మరి ఇంతకీ ఇదంతా జరగడానికి 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. మరి చంపిన ఆత్మ ఏమైపోయింది? అది పగ తీర్చుకోలేదా చెప్పండి? వీడు చంపేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మే ఒకవాడు దురాత్మై, ప్రేతాత్మై పగ తీర్చుకోవడానికి వస్తే ఆలోచిస్తున్నారు లేదా? పోలీసులు ఎందుకండి? పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాడు, పట్టుకోకముందే మరుసటి రోజే, మరుసటి గంటలోనే ఆడు శవమై ఉంటాడు. ఎందుకు నీడు చచ్చిపోయాడు, ఎవడరా చంపేశాడు ఏంటంటే దెయ్యం వచ్చి చంపేశాడు. వెంటనే ఆడు బయటకు వచ్చాడు, ఆత్మ బయటకు వచ్చింది కదా, ప్రేతాత్మ బయటకు వచ్చాడు, చంపేసింది, అయిపోయింది కదా. ఇంకా పోలీసు వాళ్ళతో గొడవ ఏముంది చెప్పండి? మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, అయ్యా దర్యాప్తు చేయండి అయ్యా, ఎవరు చంపారో మాకు తెలియదు అయ్యా అంటే ఇంకా కోర్టులో అవసరం లేదు, పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, కేసులో అవసరం లేదు, అక్కడే క్లోజ్. ఇప్పుడు చెప్పండి, వీడు చెప్పిన కథ రైటా, ఇక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నది రైటా? ఇది కథ, ఇది నిజం అంటే ఇప్పుడు కథలు మీరు నమ్మొచ్చా? నమ్మకండి, కథలు నమ్మకండి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో బైబిల్ చెప్పిన నిజాలు వినండి. మొదటి రోజు కథ లేట్ అయింది, కొన్ని మాటలు చదివి మిమ్మల్ని పంపించేస్తాను, ఓకేనా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకపోయినను బుద్ధిహీనులంతా కథలు రాసుకున్నాడు. ఎవడాడు? ఈడట చచ్చిపోయి నానిగాడు ఏగైపోయాడట, అవునా? నానిగాడు ప్రేమించి 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 విలన్ చంపేస్తే ఆడేమై పుట్టాడట? ఏగా. ఆ డైరెక్టర్ తీశాడండి ఏగ సినిమా, ఏమండి? అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడండి, అతను ఒక సినిమా తీశారండి. అతని పేరు, దాని పేరు తెలుసండి, అరుంధతి. ఏమండి? దానికోసం సమాధిలో ఉండి కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి, వస్తే అరుంధతి ఉండే నీ ప్రాణం తీసేస్తాను నేను వచ్చి అని అంటే, ఆ తర్వాత ఈవిడొచ్చి ఏమండి
అరుంధతి వచ్చి ఆయన చంపేసింది కదా. ఏమండి, హిట్ సినిమాలు అవన్నీ ఆడాయి జనాల మధ్య. అదే వాటి కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? కలుగబోనది ఏమో కోడి రామకృష్ణకి తెలియదు ఏం జరుగుతుందో. అవునా? ఏక సినిమా తీసిన డైరెక్టర్ ఎవరండి? రాజమౌళి. రాజమౌళికి తెలీదు. రాజమౌళి కథలు రాసుకునేవాడు అంతే. అతనికేం తెలుసు? జ్ఞానవంతుడు అనుకున్నారు ఏంటి? ఏడు పెద్ద అవార్డు వచ్చేత జ్ఞానవంతుడా? నా బైబిల్ తెలిసిన వాడు జ్ఞానవంతుడు. దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు జ్ఞానవంతుడండి. కథలు రాసుకుని వాళ్ళు జ్ఞానవంతులు అనుకున్నారేంటి? లోకం అంతా పిచ్చిది కదా, అంతా పిచ్చోళ్ళ టైపు. పిచ్చి ఆసుపత్రికి వెళ్ళారు అనుకోండి, ఏమండి, ఒకటి చేతిలో చేట ఉండదు, ఇలా వెళ్ళాలి అంటుంటాడు. ఏమంటున్నాడు? చేటతో చెరుగుతున్నాడు బియ్యాన్ని. ఆ పక్కనున్నాడు ఈడేదో గొప్ప కార్యాన్ని సాధించినట్టు బల్లే బల్లే. ఈడెందుకు చప్పట్లు కొడుతున్నాడో తెలియదు, ఈడెందుకు చేతులు ఊపుతున్నాడో తెలియదు. ఇద్దరు పిచ్చోళ్లే. ఈరోజు ప్రపంచం కూడా పిచ్చి లోకం. ఆడేదో గొప్పడు అనుకుంటే అబ్బాబ్బా మహాజ్ఞానం అండి, ఏం సినిమా తీశారండి, ఏగై పుట్టేశారండి బాబోయ్, దెయ్యమే వచ్చేసిందండి బాబోయ్. కథలు చెప్పుకునేవాళ్ళరా వాళ్ళు గొప్పళ్ళు ఏంటి మీకు? బైబిల్ మాత్రం గొప్పది కాదు కదా. నిజాలు చెప్పిన బైబిల్ గొప్పది కాదు. బైబిల్ చెబుతుంది కలుగబోనది ఏదో మనుష్యులు ఎరుగక ఉండెను బుద్ధిహీనులు. వాళ్ళంతా బుద్ధిహీనులు. కథలు రాసుకునే వాళ్ళంతే. విస్తారముగా మాట్లాడుతారు, కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు, మీ చెవులకి ఎక్కిస్తారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఎవరు చెప్తారండి లోకంలో ఉన్నోళ్ళు? మనుషులకు తెలుసా? మనుషులకు తెలియదు. మరణం తర్వాత జరిగే రహస్యాలు ఏంటో మనిషికి తెలియదు. దేవుడు చెప్పాలి. చచ్చాక ఏం జరుగుతుందో దేవుడు చెప్పాలి. అవును, దేవుడు చెప్పాలి. అందుకేనండి బైబిల్ చదవాలి. దేవుడు రాయించిన గ్రంథం, మనిషికి ఊపిరి పోసిన గ్రంథం, విశ్వాన్ని కలిగించిన గ్రంథం, మనిషికి అన్నం పెడుతున్న గ్రంథం. అదే ఈ నేలను కలుగు చేసిన వాక్యం. ఆ నేల నుంచి మొలిచిన ఆహారాన్ని తింటూ, దేవుడిచ్చిన ఊపిరిని గాలిని పీలుస్తూ, దేవుడిచ్చిన ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు బ్రతుకుతూ ఈరోజు సమాజంలో ఉన్నావే, ఇదంతా దేవుని దయ వలన జరుగుతుంది. చెప్పారు ఎవరైనా? ఏమండి, దేవుని వల్ల బ్రతుకుతున్నామని ఈ సమాజం చెప్పిందా? దేవుడి వల్ల? దేవుడిని ఎక్కడో పడేశారండి. దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఎక్కడ పెట్టారో తెలుసా దేవుణ్ణి? మొదటి స్థానం అమ్మా, తల్లి దైవం. ఎవరట? అమ్మను మించిన దైవం లేదటండి. అబ్బా, ఏమి రాశారండి ఆ బుద్ధిహీనుడు? అంటే బుద్ధిహీనుడని అంటాను నేను. ఒరే, అమ్మను చేసింది కూడా దైవం. ఒరే పిచ్చోడా, తల్లిని మించిన దైవం లేదంటావేంటి? ఏంటి, దేవుడి కంటే తల్లి గొప్పదా? మరి తల్లి గొప్పదైతే ఎందుకురా కుప్పతోటలో పడేసింది ఆ పనికిమాలింది కనేసి? అమ్మ గొప్పదైతే ఎందుకురా పెండాన్ని పడేసింది? తప్పు చెప్పావు నువ్వు, బుద్ధిహీనుడు నువ్వు, విపరీతంగా మాట్లాడుతున్నావు. షటాప్, ఎవరు మొయ్, తప్పుడు మాటలు మాట్లాడుకో. దేవుని పిల్లలారా, అమ్మ దైవం అట. ఆ రెండో స్థానం ఎవరికట? తల్లి. నెక్స్ట్ వచ్చేది తండ్రి. రెండో దేవుడు ఎవరు? తండ్రి. ఇంకా మూడో దేవుడు ఉన్నాడండి. తల్లి, తండ్రి, మూడోది గురువు. నీకు విద్య నేర్పిస్తాడు బడిలో, పాఠాలు నేర్పించే గురువు. గురుదేవో భవ. గురుదేవుడు నీకు. మరి ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారా? మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నీ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమండి, ఈ గురువు మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ముగ్గురిని చేసింది ఎవరో? దేవుడురా, దేవుడో. తల్లి, తండ్రి, గురువు. ఇప్పుడు 4వ స్థానం ఎవరిదండి? దైవం. అంటే మొదటి ప్రైజు అమ్మ, రెండో ప్రైజు నాన్న, మూడో ప్రైజు గురువు. ప్రైజ్లో ఉన్నాడు ఎవడో? దేవుడా. ఈ ప్రపంచం దేవుడికి ఇచ్చిన స్థానం చూసారా? నువ్వు పక్కెళ్ళయ్యా, నీకు చోటు లేదు, ప్రైజ్ లేదు నీకు.
3 ప్రైజులు ఉంటాయి కదండి, ఏ బహుమతుల్లోనైనా, పరుగు పందెంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, ఇందులోనైనా 3, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. దేవుని పిల్లలారా, ఏమర్థమైందండి ఈ సమాజానికి దేవుని విలువ? అన్ని దేవుని వలన అనుభవిస్తూ దేవుడే లేడంటావా? దేవుణ్ణే పట్టించుకోవా? నీ కళ్ళ ముందున్నవన్నీ దేవుళ్ళు, దేవతలు, దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు, తల్లి దేవుడు, అక్క దేవుడు, అమ్మ దేవుడు, మామయ్య దేవుడు, కనిపించే మనుషులందరూ దేవుళ్ళే. మరి దేవుడు? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ ఇచ్చింది దేవుడురా. దేవుని దయ వలన బ్రతుకుతున్నాడు మనిషి. దేవుని దయ లేదంటారా? ఎందుకు లేదు? ఈరోజు మనిషి భూమి మీద అనుభవిస్తున్న ప్రతి సుఖం అది దేవుని వలన వచ్చినదే. ఎవరు చేశారు? మీ అమ్మ నాన్న ఏం చేశారా? మీ తాత ముత్తాతలు ఏం చేశారా? వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా చేశారా భూమిని? నా సూర్యుని ఎవరు చేశారు? చంద్రుడిని ఎవరు చేశారు? మేఘాలను ఎవరు చేశారు? అందులో వర్షాన్ని ఎవరు నింపారు? నీ నేలను ఎవడు తడుపుతున్నాడు? నీ నేలను ఎవడు పండిస్తున్నాడు? విత్తనం ఎవడు ఇచ్చాడు రా నీకు? రైతు ఇచ్చాడా? ఆ రైతుకి ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం? ఎక్కడి నుంచి వచ్చింది రైతు? అడిగితే మా నాన్న ఇచ్చాడండి కొన్ని విత్తనాలు, నాకు నేను కొనుక్కున్నానండి షాపులోని. మరి షాపులో విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడిచ్చినవి. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మనకంటే ముందుగా దేవుడే మనకి సిద్ధం చేసి ఇచ్చాడు. ఆయన చెప్పేది నిజం, ఆయన చెప్పేదే సత్యం, దానిని నమ్మాలి మనం. కానీ మనిషి దేవుని నమ్మటం లేదు, పక్కన పెట్టేశాడు, స్వార్థపరుడైపోయాడు. అంతా నేనే, అంతా నాదే. పిచ్చి పట్టిందండి మనిషికి. కనుక మరణం తర్వాత ఏం జరగబోతుందో అన్నది చెప్పాలి అంటే సృష్టికర్త దేవుడు మాత్రమే చెప్పాలి. ఆయన ఏం చెబుతాడో, ఆ రహస్యాలేంటో, ఆ సీక్రెట్స్ రేపు సభలో మాట్లాడుకుందాం. ఓకే? చాలా టైం అయింది కదా, లేట్ అయింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ ప్రేమ చేత ఈరోజు మేము బ్రతుకుతున్నాం, ఊపిరి పీలుస్తున్నాం. నీకోసం చెప్పడానికి మేము బ్రతుకున్నాం తండ్రి. ఈ సమాజం మిమ్మల్ని మరిచిపోయింది. మనుషులు రాసిన కట్టుకథలు చదువుకుంటుంది. మీరు వ్రాసిన నిజాములతో కూడిన గ్రంథాన్ని మత గ్రంథమని ముద్రించి పక్కకు నెట్టేసింది తండ్రి. అందుకే తృఢీకరింపబడిన రాయి మూలక తలరాయి అన్నట్లుగా మీ జ్ఞాన గ్రంథాన్ని ప్రపంచంలో తలమానికంగా నిలబెట్టాలన్న ఆశయంతో ఉన్నాం తండ్రి. నిశ్చితమైతే మీ దాసులుగా మా చేత ఈ తరంలో ఆ గొప్ప వరాన్ని, మీ గ్రంథాన్ని గొప్పగా ఈ ప్రపంచంలో చూపించే భాగ్యాన్ని అత్యంత అల్పులమైన మాకు అనుగ్రహించండి తండ్రి. పిల్లలు కష్టంతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వెళుతున్నారు చీకట్లో, అందరూ క్షేమంగా వారి వారి ఇళ్లకు చేర్చండి. రేపటి దినం మరలా అనేక మందిని విలువైన మాటలు విని తమ బ్రతుకు పరమార్థాన్ని గ్రహించగలిగే అవకాశాన్ని వారందరికీ, మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమెన్.